హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చూడబోతున్న వీడియోలో శ్రీశైలం నల్లమల అడవుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఆ అడవుల్లో మేము చేసిన కొన్ని ధైర్య సాహసాలు. నల్లమల అడవుల్లోకి వెళ్ళి ఎవరు సహాయం లేదంటే ఒక ఫ్యామిలీ వరకే వెళ్ళి దానిలో నుండి ఒక ఐటెం తీసుకొచ్చాను నేను. అది మీరు ఈ వీడియోలో చూస్తారు. కానీ చాలా సాహసం అండి. అలాంటివి మాత్రం మీరు పొరపాటును కూడా చేయొద్దు. మేము చేసిన తర్వాత తెలిసింది అలాంటివి చేయకూడదు అని. మధ్యలో మా చిన్న చిన్న కామెంట్స్ మరియు కామెంటరీ కూడా వినండి. చాలా క్లోజ్గా చూశాను నేను దీన్ని. ఇక్కడ రోడ్డు పక్కనే వచ్చింది అది. పోయాయి అనుకుంటా, అన్నీ పోయాయి. చెల్లి నువ్వు చూసావు కదా లోపలికి వెళ్తాం డీర్లు. విన్నారు కదా, మా పిల్లలకి డీర్స్ కనిపించినాయి అంట. అలా అని చెప్పి స్లోగా కారు చాలా స్లోగా వెళ్తాము. అడవిలో మాత్రం అసలు చాలా స్లోగా వెళ్తాము. 20-30లోనే వెళ్తాము. ఎందుకంటే అలాంటి సీనరీస్ మనకి ఎలాగూ మనం ఉండే ఈ కాంక్రీట్ జంగిల్లో మనం ఎలాగూ అలాంటి సీనరీస్ చూడటం చాలా రేర్గా చూస్తాం కదా. అందుకు మేము ఇయర్లీ వన్స్ తప్పకుండా వెళ్తాము. వెళ్ళినప్పుడు మాత్రం ఇలా స్లోగా వెళ్తూ అడవిని ఆస్వాదిస్తూ వెళ్తాము. చూస్తున్నారు కదండి, ఇదే మేము చేసిన ధైర్యం. ఫ్యామిలీ వెళ్ళి కరివేపాకు ఉందని చెప్పి అక్కడ అది చిన్న కొంచెం కాదండి, చాలా ఎక్కువ కరివేపాకు తీసుకొచ్చాను. నాకైతే అసలు ఎంత పెద్ద బ్యాగ్ నిండా తీసుకొచ్చాను. కానీ అక్కడే ఎలుగుబంట్లు అవి తిరుగుతాయంట. తర్వాత వేరే వాళ్ళు మీరు ఎందుకు అలా ఆగారు, అలా ఆగకూడదు అన్నారు. కరివేపాకు చూసి అడవిలో కరివేపాకు కదా, బాగుంటుంది, మంచి వాసన వస్తుందని చెప్పి కోసాము. కానీ అలా చేయకూడదండి ఒక్కొక్క ఫ్యామిలీ ఉన్నప్పుడు. ఎందుకంటే మనకి తెలియదు కదా ఎటువైపు నుండి ఏ యానిమల్ వచ్చి అటాక్ చేస్తో. మన దగ్గర ఆయుధాలు కూడా ఉండవు కదా. అలాంటివి సాహసాలు మాత్రం మీరు చేయవద్దు. అక్కడ కరివేపాకు మాత్రం బాగుంటుందండి, మంచి వాసన వస్తుంది. అసలు నేను తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు, బయట ఉంచినా కూడా అసలు ఎన్ని రోజులు వాడాను ఆ కరివేపాకు. చాలా బాగా వాడానండి. చూస్తున్నారు కదా, మార్నింగ్ 9కి ఎలా ఉందో మంచులాగా పడుతుంది. చాలా బాగుంటుందండి అక్కడ సీనరీ మాత్రం. అడవిలో చాలా స్లోగా వెళ్తేనే మనకి ఆ ఎంజాయ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. జర్నీ చేసినట్టుగా ఉండాలి అంటే స్లోగా వెళ్ళాలి. ఇక్కడ జంగిల్ సఫారీ అని వస్తుంది. ప్రతి ఒక్కటే కూడా మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, ఎందుకంటే ఇయర్లీ వన్స్ వెళ్తానే ఉంటాం కాబట్టి మాకు అవన్నీ తెలుసు చాలా మటుకు. అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నిదానంగా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. అంతేకాదు మేము వచ్చేటప్పుడు కూడా ఇంకో ధైర్య సాహసం చేశాము. వెళ్ళేటప్పుడు ఒకటి, వచ్చేటప్పుడు ఒకటి. వెళ్ళేటప్పుడు అయితే మేము ఒక కళ్ళేబరం దగ్గర నుంచుని ఫోటోలు అవి దిగాము. అది ఒక డెడ్ బాడీ, ఏంటంటే పెద్ద దుప్పి ఉంటుంది కదా, ఆ దుప్పిని టైగర్ చంపిందంట. చంపి ఫ్రెష్గా ఉంది, వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. అక్కడ నుంచుని అప్పుడు కూడా ఎవ్వరు లేరు. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కళేబరం ఏంటి అని మేము ఆరా తీస్తే అలా చెప్తున్నారు. అది ఒకటి చూసాము. వెళ్ళేటప్పుడు ఒకటి, వచ్చేటప్పుడేమో కరివేపాకు కోసుకొచ్చాము. కానీ అలాంటివి మీరు మాత్రం పొరపాటుగా కూడా చేయొద్దు. ఎందుకంటే చాలా ఎక్కువ మంది, ఒక 10-15 మంది ఉంటే కనుక ఏదన్నా యానిమల్ వచ్చినా కూడా మనం అటాక్ చేయడానికి, కొంచెం దాన్ని తరమటానికి ఉంటుంది. కానీ ఓన్లీ వన్ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు అది మనని అటాక్ చేసినా మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి పిల్లలతో వెళ్ళినప్పుడు అస్సలు అట్లాంటి రిస్కులు చేయకూడదండి. మనకి అన్నీ బొమ్మల్లోనే కనిపిస్తాయి తప్ప రియల్గా ఒక్కటి కూడా కనిపించలేదని అంటున్నారు మా పిల్లలైతే మాత్రం. ఒక్కటన్నా అక్కడ అన్ని బోర్డ్స్ ఉంటాయి కదా, ఇక్కడ పాములు ఉంటాయి, ఇక్కడ చిరుతలు ఉంటాయి, ఇక్కడ పులులు ఉంటాయి, ఇక్కడ సింహాలు ఉంటాయి. అన్ని బొమ్మల్లో చూడటమే కానీ అడవిలో ఒక్కటే కనిపించట్లేదేంటి, ఒక్కటే కనిపించట్లేదేంటి అని యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు. కానీ పార్కులో తప్ప, జూ పార్కులో తప్ప మనం ఇట్లా రియల్గా చూడాలి అని అనుకోకూడదు అని చెప్పి ఇంకా మేము అయినా కూడా కొంచెం స్లోగానే పోనిస్తూ ఉన్నాము. ఎక్కువ మాకైతే మంకీస్ కనిపించినాయి. ఆ కళ్ళేపరం ఒకటి, ఆ కళ్ళేపరం కనిపించడం కూడా బాగా మాకు ఇది కనిపించింది. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో లెంత్ పెరిగిపోతుందని చెప్పి నేను ఈ వీడియోలో అప్లోడ్ చేయలేదు. కళేబరం దగ్గర ఫొటోస్ అయి దిగాము. కళేబరం చూడటానికి అసలు ఎలా చంపిందంటే, పులి, పెద్ద పులి అయితేనే అంత పెద్ద దుప్పిని చంపగలుగుద్ది.
చిన్నదైతే కనుక అలా చేసేది కాదు, ఎందుకంటే దాని సైజ్ అంత పెద్దగా ఉంది. దారి పొడవునా కూడా చాలా బాగుంటుంది. శ్రీశైలం వెళ్ళని వాళ్ళకైతే మాత్రం తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ అని చెప్తాను నేను. శ్రీశైలం వెళ్ళే దారిలో మనకి కొన్ని ఊర్ల పేర్లు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. ఈగల పెంట అని అట్లా కొంచెం డిఫరెంట్గా ఉంటాయని, వాటికి అసలు అలా పేర్లు ఎందుకు పెట్టారు ఏంటి అని 1,15,00,000 డౌట్లు వస్తాయండి మనం పిల్లలతో కనుక వెళ్ళినట్లయితే. అలాంటి డౌట్లు వస్తుంటే అవి మనం క్లియర్ చేసుకుంటా అలా టైం పాస్ అవుతూ ఉంటుంది. మేము కనీసం ఏసీ కూడా ఆన్ చేయకుండా కొంచెం విండోస్ మరీ డౌన్ చేయలేదు, ఎందుకంటే ఎటు నుండి ఏ యానిమల్ వస్తుందో తెలియదు కదా, ఆ భయంతోనే ఉంటుంది ఆ అడవిలో జర్నీ చేసినంతసేపు. ఆ చల్లటి గాలి పీల్చుకుంటూ నిదానంగా కబుర్లు చెప్పుకుంటా, టేప్ రికార్డర్ అనేది ఆన్ చేయకుండా హ్యాపీగా వెళ్ళొచ్చండి. శ్రీశైలం మాత్రం ప్రయాణం అసలు అలసట అనేది ఉండదు, చాలా బాగుంటుంది. అడవిలో అయితే చాలా చాలా బాగుంటుంది. కానీ డే టైమే వెళ్ళాలి, నైట్ అయిందంటే కొంచెం భయంగానే ఉంటుంది. ఎందుకంటే మేము నైట్ రిటర్న్ వచ్చేటప్పుడు బాగా చీకటి పడిపోయింది. అక్కడ అడవిలో కూడా మొత్తం మంచు వచ్చేసింది. ఎలా అంటే మంచు చాలా ఫుల్, అసలు ఏం దారి అనేది కనిపించలేదు. ఫ్రంట్ బ్యాక్ ఎటువంటి వెహికల్స్ లేవు, చాలా భయం అనిపించింది. అలాంటివి వెళ్ళకూడదండి, డే టైంలోనే ఎక్కువ జర్నీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఘాటు రోడ్లో అయితే ఇంకా మామూలుగా ఉండదు. అయ్యో నాదేం లేదేంటి? మొక్కల లోపట్లో చెట్లు ఇది ఇప్పుడు వస్తుంది ఆ కింద నది లేదా నది లేదు. మేమైతే కార్లో స్లోనే వస్తున్నాము, కానీ వీడియో లెంత్ పెరిగిపోతుందని చెప్పి నేను కొంచెం స్పీడ్ పెంచానన్నమాట. వీడియో యొక్క స్పీడ్ పెంచాను. చూస్తున్నారు కదా శ్రీశైలం బ్యారేజ్, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా కొంతసేపు ఆగుతాము. ప్రతి సీనరీ కూడా బాగుంటుంది. శ్రీశైలం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదో ఒక ప్లేస్లో ఆపాల్సిందే, ఆపి చూడాల్సిందే. అవును నీళ్ళు ఎప్పుడు కారణం ఇక్కడ కదా బ్రిడ్జ్ దగ్గర అప్పుడు బాగా కనపడింది, అప్పుడు దిగుతాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.